సమయంలో దేవుని యొక్క వాక్యముల నుండి సంఘముగా చేరి వ్యక్తిగతంగా సంఘంలో వ్యక్తిగతంగా ఎలుగెత్తి ప్రార్థన చేయకమునుపు సంఘముగా ప్రార్థన చేయకమునుపు ప్రభు యొక్క వాక్యం నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. రండి, దేవుని వాక్యాన్ని చూసినట్లయితే ఈరోజు మనం చదువుతున్నటువంటి మాట మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనము అందరం కలిసి చదువుదాం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండొద్దు, మనుషులు కనబడవాలని సమాజ మందిరముల్లోనూ వీధుల మూలల్లో నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టం. వారు తమ ఫలమును పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, గత కొన్ని వారాలుగా యేసుక్రీస్తు ప్రభు వారు నేర్పినటువంటి ప్రార్థన మనం చూస్తూ వస్తున్నాం. యేసు ప్రభు వారు నేర్పిన ప్రార్థన, ఆయన ఏం ప్రార్థన నేర్పాడు అన్న దానికి ముంగట ఆయన ఏం చేయకూడదో, ఎలాంటి ప్రార్థన చేయాలో కూడా నేర్పిస్తూ వచ్చాడు. దాంట్లోనే కొన్ని విషయాలు ఇప్పటికే జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. మొట్టమొదటిగా వేషధారుల వలె ప్రార్థన చేయదు. 2, మనుషులు కనబడవలని ప్రార్థన చేయదు. 3, సమాజ మందిరంలో మూలలో నిలిచి ప్రార్థన చేయదు. తర్వాత తమకిష్టమైన ప్రార్థన చేయదు. తమకిష్టమైన ప్రార్థన అంటే ఏంటన్నది చెప్పాం. తమకిష్టమైన ప్రార్థన చేసిన వారు బైబిల్ ఎవరో కూడా చెబుతూ వచ్చాం. ఈరోజు చూసినట్లయితే అంటే ఒక మాటలో చెప్పాలంటే తమకిష్టమైన ప్రార్థన చేసిన వారి గురించి కూడా లాస్ట్ వీక్ మనం ధ్యానించుకుంటూ వచ్చాం. తమకిష్టమైన ప్రార్థన చేసిన వారు ఎవరు గుర్తుందా? బయలుదేవతలకు సంబంధించిన ప్రవక్తలు. 2, ఇలాము. 3, ఎవరండి? ఫరో. 4, పరిసేయుడు. 5, జబదేవ్ కుమార్ యొక్క తల్లి. ఓకే, కాబట్టి ఇక్కడ దేవుని కొందనాలు ఇవన్నీ గుర్తుపెట్టుకున్నారు. అసలు చెప్పకపోతే చాలా అవమానకరం. సరే, చెప్పారు దేవుని కొందనాలు. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, గత వారం తమకిష్టమైన ప్రార్థన చేసిన వారు ఎవరో చూసాం, అందుకే వారి ప్రార్థనకు ప్రతిఫలం కూడా రాలి. ఈ వారం చూసేటటువంటి మాట ఏంటంటే, ఇక్కడ ఇంకో కోణం ఉంది. ఏమని రాయబడుతూ వచ్చిందంటే, సమాజ మందిరముల్లోనూ వీధుల మూలల్లో నిలిచి ప్రార్థన చేయడం వారికి ఇష్టం. అంటే తమకిష్టమైన ప్రార్థన చేసిన వారు ఎవరన్నది గత వారం కూడా చూస్తూ వచ్చాం. ఈ వారము దేవునికి ఇష్టమైన ప్రార్థన చేయటం అన్నది మనకు ప్రాముఖ్యమైన జీవితం. బైబిల్లో కొందరు వ్యక్తులు దేవునికి ఇష్టమైన ప్రార్థన చేసిన వాళ్ళు ఉండాలి. చూడండి, తమకిష్టమైన ప్రార్థన అంటే ఏంటో, అసలు ఆ స్వభావం కలిగిన వాళ్ళు ఏంటన్నది ఒక వారం చెప్పాను. తమకిష్టమైన ప్రార్థన ఎవరు చేశారో కూడా గత వారం కూడా చెప్తూ వచ్చాం. ఇప్పుడు చూడండి, దేవునికి ఇష్టమైన ప్రార్థన అంటే యేసు ప్రభువు నేర్పేది అదే. మనం దేవునికి ఇష్టమైన ప్రార్థన చేయాలన్నది ప్రభువారు మనకు నేర్పుతున్నారు. దేవునికి ఇష్టమైన ప్రార్థన బైబిల్లో కొందరు వ్యక్తులు చేస్తూ వచ్చారు. వారు ఎవరన్నది కొన్ని విషయాలు మనం ధ్యానించక ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రాలు. ఇటు సమయంలో తండ్రి కొన్ని మాటల వాక్యం ధ్యానించబోతున్న సహాయం చేయండి తండ్రి. ఇప్పటివరకు ఆరంభ ప్రార్థనలో పాటల్లో కూడా మీరు మహిమ పొందారని నమ్మి స్తుతిస్తున్నాం. ఇటు సమయంలో తండ్రి మరి కూడికి ఆరంభించట్లో కూడా మీరు సహాయం చేస్తూ వచ్చారు. పాటల్లో కూడా మీరు మహిమ పొందిన స్తుతిస్తున్నాం. ఇటు సమయంలో తండ్రి కొన్ని మాటల వాక్యం ధ్యానించబోతున్న సహాయం చేయండి. దాసుడు కన్నులు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు కన్నులు యజమానుల వైపు చూస్తున్నట్లు మా కన్నులు మీ వైపు వీక్షిస్తున్న మీరే సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి ప్రభా, కింద కూర్చొని ప్రజలకు నేను వాక్యం అందిస్తానికి యోగ్యత లేని వాడిని, అయినను నన్ను నిలబెట్టుకున్న నీ కృపను బట్టి వందనాలు. ఒట్టివాడిని, మట్టివాడిని, నిష్ప్రయోజకమైన వాడిని, ఎన్నిక లేని వాడిని, ఎందుకు పనికిరాని వాడిని, నిష్ప్రయోజకమైన దాసుని అని ఒప్పుకుంటున్నా. దాసుడు కన్నులు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు కన్నులు యజమానుల వైపు చూస్తున్నట్లు నా కన్నులు మీ వైపు వీక్షిస్తున్న మీరే సహాయం గురించి మహిమ పొందండి. ప్రభా, కింద కూర్చొని ప్రజలకు ఏ మాటలు అవసరమో, వారు ఎట్లు ప్రార్థించాలో, నేను ఎట్లు ప్రార్థించాలో, తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి, ఆకాశం ఇప్పి పడజానంత విస్తారమైన నీ పరిశుద్ధాత్మను అభిషేకించండి. నీ పరిశుద్ధాత్మ అభిషేకం నడిపి మాకు దయచేయండి. మేమేం ప్రార్థించాలి, ఎలా ప్రార్థించాలో కూడా నీ పరిశుద్ధాత్మ నడిపింపులో మాకు బయలుపరిచి మహిమ పొందండి. వచ్చి నీ ప్రజలందరూ బట్టి స్తోత్రములు. ఆయా ప్రయాణాల్లో, ఆయా మార్గాల్లో నడుచుకుంటూ కానీ, బైకుల మీద కానీ, ఆటోలో కానీ వచ్చిన ప్రజలను బట్టి స్తోత్రాలు. ఇంకా రావాల్సిన వారు మార్గంలో ఉండే వారిని కూడా సకాలం నడిపించి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోండి. ఈ పరిచర్యను కూడా దీవించి నాతో మాతో మీరు మాట్లాడమని యేసు ప్రభు నామమున, ఇంకా మందిరంలో బలహీనులు, సంఘంలో అనారోగ్యంగా ఉన్న వారిని కూడా ముట్టమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్టు ప్రియులారా, బైబిల్లో మనం చూస్తున్నటువంటి మాట ఏంటంటే, బైబిల్లో కొందరు వ్యక్తులు తమకిష్టమైన ప్రార్థన చేసిన వారు ఉన్నారు. తమకిష్టమైన ప్రార్థన చేసిన వారు ఎవరన్నది మనం చూసాం గత వారం. ఈ వారం చూసేటటువంటి అంటే తమకిష్టమైన ప్రార్థన అంటే ఏంటో కూడా ఒక వారం చెప్పాను. తమకిష్టమైన ప్రార్థన చేసిన వారు ఎవరో కూడా చెప్పబడుతూ వచ్చింది. ఈ వారము
దేవునికి ఇష్టమైన ప్రార్థన చేసిన వారు బైబిల్లో కొందరు ఉంటారు. సో వాళ్ళు ఎవరు అని మనం వాళ్ళు ఎవరన్నది తెలుసుకుని వాళ్ళు దేని కొరకు ప్రార్థన చేశారో కూడా తెలుసుకోవాలి. దేవునికి ఇష్టమైన ప్రార్థన చేసిన వాళ్ళు ఉండాలి. వాళ్ళు ఎవరు, వాళ్ళు దేవునికి ఇష్టమైన ప్రార్థన దేనిని బట్టి చేశారో కూడా తెలుసుకుంటే మనకు అర్థమైంది. రండి, దాంట్లో మొదటి వ్యక్తిని చూద్దామా? రండి, దేవుని వాక్యాన్ని చూస్తున్నట్టయితే యెషయా గ్రంథం 38వ అధ్యాయం. యెషయా గ్రంథము 38వ అధ్యాయం. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 38 verse 3 and 5. యెషయా గ్రంథము 38వ అధ్యాయం 3వ వచనం మరియు 5వ వచనం. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా చాలా. కాబట్టి ఇక్కడ మొదటి వ్యక్తిని మనం చూస్తాం. బైబిల్లో చాలామంది ఉన్నారు, కానీ ఈ రోజుల్లో ఒక సీక్వెన్స్లో చూసిన మాట ఏంటంటే, మొదటి వ్యక్తి తమకిష్టమైన ప్రార్థన కాకుండా దేవునికి ఇష్టమైన ప్రార్థన చేసిన వారిలో ఒక వ్యక్తిని చూస్తున్నాం ఈరోజు. దాంట్లో మొదటి వ్యక్తి ఇక్కడ మనం చూసే దాంట్లో హిజ్కియా యొక్క జీవితం మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, అతడు ఎంతో మంచి కార్యాలు చేశాడు, ఎంతో గొప్ప కార్యాలు చేశాడు, నీతి కార్యాలు చేసి ఉన్నప్పటికీ కొన్ని బలహీనతను బట్టి, కొంత అనారోగ్యాన్ని బట్టి అతడు మరణకరమైన రోగం వచ్చినప్పుడు దేవుడు మాట్లాడుతూ వస్తాడు. తను చేసిన పనిని బట్టి, తన పరిచర్యను బట్టి, తన జీవితాన్ని బట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. నీ ఇల్లు చక్కబెట్టుకో, నీ టైం అయిపోయింది కాబట్టి నీ ఇల్లు చక్కబెట్టుకోమన్నప్పుడు ప్రభు మాట్లాడుతున్న మాట, నీవు మరణమవుచున్నావు బ్రతకవు గనక నీ ఇల్లు చక్కబెట్టుకునమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా 2వ వచనంలో యెషయా ప్రవక్త చెబుతూ వస్తాడు. చెప్పినప్పుడు ఏం జరుగుతుందండి? నీ ఇల్లు చక్కబెట్టుకోమనగానే హిజ్కియా చేసిన పని ఏంటో చెప్పండి. ప్రభా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, ప్రభా ఇంకా ఆ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, తర్వాత ప్రభా మా ఈ ఫలానా ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు ఉండే ప్రభా, ఫలానా ప్రాంతంలో నాకు ఆస్తులు ఉండే ప్రభా, ఇవన్నీ ఇప్పుడే ఎక్కడ అమ్ముకుని రావాలి ప్రభా, కొద్దిగా టైం అని ఇవ్వద్దా అని అడుగుతున్నాడా? చూడండి, ఆస్తులు ఫలానా చోట ఉన్నాయి, ధనము బ్యాంకులో ఉంది, ఇంకో చోట నా ఆస్తులన్నీ ఉన్నాయి, అవన్నీ అమ్ముకు రావడానికి నా టైం ఈ ప్రభా అంటున్నాడా? లేదా నా పిల్లలకు పంచిపెట్టాలి, నా కుటుంబీకులు పంచిపెట్టాలి, అందరికీ పంచిపెట్టుకోవాలి, భాగాలు ఇవ్వాలి, ఇవన్నీ అడుగుతున్నాడా? చాలామంది చూడండి, చనిపోయే స్థితిలో వృద్ధాప్యం ఉన్నప్పుడు పిల్లలకి ఏం చేస్తారంటే భాగాలు పంచిపెడతారు. రే ఈ ఇల్లు నీకు, ఈ స్థలం నీకు అని, ఎందుకంటే వాళ్ళు చచ్చిపోయిన తర్వాత కొట్టుకోకూడదని. కానీ హిజ్కియా చేస్తున్న పని ఏంటో తెలుసండి? దేవునికి ఇష్టమైన ప్రార్థన చూడండి ఎంత గొప్పదో. నువ్వు మరణం అవుతున్నావు, ఏమన్నాడండి? నీకు మరణం రాబోతుంది, నువ్వు బ్రతకవెక్క, కాబట్టి నీ మరణం అన్నది సంప్రాప్తి అవుతుంది, కాబట్టి నీవు మరణం వచ్చున్నావు బ్రతకు కనుక నీ ఇల్లు చక్కబెట్టుకోమని చెప్పగానే హిజ్కియా చేసిన మొదటి పని దేవునికి ఇష్టమైన ప్రార్థన చేశాడు. అంటే మనుషుల వైపు చూడలేదు. యెషయా ప్రవక్త వచ్చాడు, అయ్యా నా గురించి విజ్ఞాపన చేయి, నా గురించి మొరపెట్టు, నా గురించి ప్రార్థన చేయి, ఈ మరణకరమైన రోగం దేవుడిని ప్రార్థన విని విడుదలిస్తాడేమోనని యెషయా వైపు చూడలా. ప్రవక్త వైపు చూశాడా? లేదు. ఎవరి వైపు చూశాడు? దేవుని వైపు చూశాడు. యెషయా ప్రవక్త చెప్పి బయటికి వెళ్ళేటప్పుడు, అయ్యా ఒకప్పుడు నేను నీ సన్నిధిలో ఎలా ఉన్నానో, ఎలా పరిచర్య చేశానో, ఎలా నీ సన్నిధిలో జీవిస్తూ వచ్చానో కృపతో జ్ఞాపకం చేసుకోమనగానే మహోన్నతుడైన దేవుడు, ఘనమైన దేవుడు, మహాకాశం పట్టజాల దేవుడు, ప్రార్థన ఆలకించి జవాబిచ్చే దేవుడు హిజ్కియా దేవునికి ఇష్టమైన ప్రార్థన చేసినప్పుడు దేవుడు హిజ్కియా యొక్క ప్రార్థన చూసి 15 సంవత్సరాల ఆరోగ్యాన్ని ఇచ్చాడు. మరలా హిజ్కియాకు ఒక ధైర్యం ఏంటి చెప్పండి అండి. ఇప్పుడు మరణకరమైన రోగం ఉంది, నువ్వు చావబోతున్నావు అని చెప్పిన తర్వాత ప్రభా నా తప్పు అయిపోయిందని కన్నీరు గార్చాడు, స్వస్థత వచ్చింది. ఇప్పుడు ఈ హిజ్కియాకు ఉన్న ధైర్యం ఏంటి చెప్పండి? నీళ్ళలో దూకినా చావడం, అగ్నిలో దూకినా చావడం. ఎందుకు చావడం? దేవుడు వాగ్దానం ఇచ్చాడు, 15 సంవత్సరాలు నువ్వు ఖచ్చితంగా బ్రతుకుతావు. అట్లని కావాలని దేవుడు 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు కదా, నీళ్ళలో దూకితే అవిశ్వాసం బట్టి చచ్చిపోతారు, అటు దూకొద్దు. అంటే 15 సంవత్సరాల ఆయుష్, ఈ 15 సంవత్సరాలు నువ్వు చావు, దానికి సూచన కూడా చెబుతూ వచ్చాడు. వీటన్నిటి కారణం ఏంటి? హిజ్కియా యొక్క జీవితంలో, హిజ్కియా యొక్క అనుభవంలో, ఆరోగ్యం విషయంలో స్వస్థత కొరకు దేవునికి ఇష్టమైన ప్రార్థన హిజ్కియా చేసినప్పుడు, హిజ్కియాకి ఇష్టమైన ప్రార్థన కాకుండా దేవునికి ఇష్టమైన ప్రార్థన హిజ్కియా చేయటం ద్వారా 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు? కొద్ది మొదలు జరగడమ్మా, కూడా జరగదు. ఎన్ని సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడండి? 15 సంవత్సరాలు.
ఇది ఎంత ఘనమైన విషయమో చూడండి. నువ్వు చనిపోబోతున్నావు, నువ్వు మరణం కమ్మబోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకోమని చెబితే ఒక్కసారిగా తన జీవితంలో ఆయుష్ ఆరోగ్యం పొందడం కొరకై యెషయా ప్రవక్త వైపు చూడాల, ప్రవక్తల వైపు చూడాల, మనుషుల వైపు చూడాల, లోకం వైపు చూడాల. ఎవరి వైపు చూశాడండి? దేవుని వైపు చూశాడు. ఎప్పుడైతే దేవుని వైపు చూశాడో, ప్రభా ఒక్కసారి హిజ్కియా అంటున్న మాటలు చూడండి. యెహోవా యథార్థ హృదయుడై సత్యంతో నీ సన్నిధి నేను ఎట్లా నడుచుకుంటేనో, నీ దృష్టికి అనుకూలంగా సమస్య నేను ఎట్లా జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకో. ఇక్కడ కావాల్సిన మాట ఏంటండి? హిజ్కియాకి 15 సంవత్సరాలు ఆయుష్ వచ్చిన కారణం ఏంటి చెప్పండి? దేవునికి ఇష్టమైన ప్రార్థన చేశాడు. ఇష్టమైన ప్రార్థనే కాదు, ఇంకా ఆయన ఏం చేశాడో చెబుతున్నాడు. ఏం చేశాడండి చెప్పండి? హిజ్కియా ఏం చేశాడు చెప్పండి? యథార్థ హృదయుడై, ఇంకా సత్యముతో, ఇంకా నీ సన్నిధి నేను ఎట్లా నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తం నేను ఎట్లా నిజంగా దేవునికి ఇష్టమైన ప్రార్థన అంటే ఈరోజు ఏదో మనం గొంతు చించుకుని ఓ ప్రభువా నా ప్రార్థన విను ప్రభు అని మనం దేవునికి ఇష్టమైన ప్రార్థన చేస్తే దేవుడు అంటావు. హిజ్కియా ప్రార్థన దేవుడు విన్నాడంటే కారణం ఏంటి? కొన్ని మాటలు అంటున్నాడు. యథార్థ హృదయుడై సత్యముతో నేను నీ సన్నిధిలో ఎట్లా నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా నేను ఎట్లు సమస్తం నేను ఎట్లా జరిగించుతునో, అప్పుడే దేవునికి ఇష్టమైన ప్రార్థన. అర్థమవుతుందండి? దేవునికి ఇష్టమైన ప్రార్థన అంటే యథార్థ హృదయం ఉండాలి. హృదయంలో ఒకటి పెట్టుకుని బయటకు ఇంకోలా ప్రార్థన చేస్తే దేవునికి అది యథార్థమైన హృదయం కాదు. సత్యముతో ఉన్నట్టు యేసుక్రీస్తు ప్రభు నిన్న నేడు ఒకటే రీతిలో ఉంటాడు. మాట తప్పనివాడు, మార్పు లేనివాడు, ఆయన ఇంకా మాటలు చెప్పాలంటే పక్షపాతి కానివాడు, ఉన్నట్టుగా స్పష్టంగా బయలుపరిచేవాడు. కాబట్టి మనము యథార్థ హృదయంతో ఉన్నప్పుడే మన ప్రార్థన దేవునికి ఇష్టమైనది ఉండేది. చూడండి, యథార్థ హృదయం లేనప్పుడు ఎవరి ఏడల యథార్థ హృదయం ఉండాలండి చెప్పండి? ఎవరి ఏడలో ఉండాలా? మన ఏడలో కాదండి, నా ఏడలో ఉండవసరంలా, నా ఏడలో అవసరంలా. ఇక్కడ కూర్చున్న దేవుని బిడ్డల ఏడల యథార్థ హృదయం అని కాదు, ఉండొద్దని నేను అంటలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి ఏడల యథార్థ హృదయం ఉండాలంటే దేవునిలో. హిజ్కియాకి 15 సంవత్సరాల ఆయుష్ ఎలా వచ్చింది? ఆరోగ్యం ఎలా వచ్చింది? దేవుడు హిజ్కియా ప్రార్థన వినటానికి కారణం అదే. ఏం చెబుతున్నాడు హిజ్కియా? యథార్థ హృదయంతో నీ సన్నిధిలో నేను జీవించాను, సత్యంతో జీవించాను. నేను ఎట్లు నీ సన్నిధిలో, నీ మందిరంలో, నీ ఇంట్లో, నీవిచ్చిన అధికారంలో, నీవిచ్చిన ధన్యతలో, నీవిచ్చిన కృపలో నేను ఎలా నడుచుకుంటూ వచ్చిందో ఒక్కసారి కృపతో జ్ఞాపకం చేసుకో. హిజ్కియా యొక్క ప్రార్థన దేవుడు వినటానికి కారణం అదే. మన ప్రార్థన దేవుడు ఎందుకు వినడు? మనం ఎన్నిసార్లు ప్రార్థన చేసుకుని గుండెలు బాదుకున్నా ఎందుకు ప్రభు వినడంటే యథార్థ హృదయంతో మనం ప్రార్థన చేయం. యథార్థ హృదయంతో చేయం. లోపల ఒకటి బయట ఒకటి ఉండిద్ది, లోపల ఒకటి బయట ఒకటి. చాలా ఎప్పుడో కూడా తిమోతిలో ఒక మాట అడుగుతూ వచ్చేవాడు. ఇంటికి వచ్చిన వాళ్ళందరినీ ఓ మాట అడిగేవాడు. ఫస్ట్ ఒకటి ఇరా అనేవాడు. ఏంటంటే స్వీటు. ఫస్ట్ ఇంటికి వచ్చిన వాళ్ళకి ఏమేమన్నాడు? ఒకటి ఇరా అనేవాడు. ఏంటదంటే స్వీటు. అందుకే నేను సేవకులుగా వాళ్ళ దగ్గర నుంచి కొన్ని విధానాలు నేర్చుకున్నాం. అందుకే ఇంటికి ఎవరు వచ్చినా కనీసం వాటర్ ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు. స్వీట్లు లేకపోతే వాటర్ అనేవారు. ఇక్కడ ఒకటి ఇరా అనేవాడు. ఏంటి అంకుల్ అన్న? అదేరా అక్కడ దాచిపెట్టావు కదా అన్నాడు. ఈయనేవాళ్ళకి ఏమనిపించింది? అబ్బా అంకుల్ నా కోసం ఏం దాచిపెట్టాడు అనుకునేవాడు. అది తెచ్చేవాగానే బ్రదర్ స్వీటా అనేవాడు. ఆ స్వీటే. ఎరా తినవా అనేవాడు. తింటాను అంకుల్ అని తినేసేవాడు. తినేసిన తర్వాత ఒక మాట అడిగేవాడు. ఎరా లోపల బయట బాగుండవా అని అడిగేవాడు. ఏమడిగేవాడు అండి? లోపల బయట బాగుండవా. ఇప్పుడు ఈ మాట అడిగితే మందిరానికి ఎవరు ఉండరు. ఈ దినాల్లో అడగకూడదు ఎక్కడ మందిరాల్లో కూడా. లోపల బయట బాగున్నావంటే అంకుల్ బాగున్నాడు అంకుల్ అనేవాడు. తెలియదు కదా. అరే లోపల బయట అంటే ఏంట్రా అని అడిగేవాడు తిమోతి అంకుల్. ఏంటండి లోపల బయట అంటే ఏంటి? అప్పుడు అనేవాడు అంకుల్ మా ఇంట్లో బాగున్నాను, మందిరంలో కూడా బాగున్నాను అంకుల్ అనేవాడు. అరే అది కాదురా, బయట నువ్వు జీవించే జీవితం బాగుందా యథార్థంగా? లోపల అంతరంగంలో ఎలా ఉండవు? లోపల బయట అంటే ఇది ఏంటండి? లోపల బయట అంటే నువ్వు బయటికి ఎలా ఉండవు, అంతరంగంలో ఎలా ఉండవు? దేవుల్లో ఎలాంటి జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు? చైర్స్ కొద్ది స్లోగా లేకుండా. ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నావు? ఎలాంటి అనుభూతి నీకు ఉంది? లోపల నువ్వు ఆత్మీయ జీవితం ఎలా ఉంది? బయట నీ సాక్షి జీవితం ఎలా ఉంది? ఇది అడిగిన మాట. చాలామంది తెలియక ఏమనుకుంటారు? ఇంట్లో బాగున్నాను అంకుల్, మందిరంలో కూడా బాగుండా, బయట కూడా బాగా మంచి జాబ్ చేసుకుంటున్నాను అంకుల్, మంచి ఆత్మీయం కూడా బాగుండాను అంటారు. అంకుల్ అడిగిన క్వశ్చన్ వేరు. తర్వాత అడిగాడు, అరే లోపల బయట అడిగాను కదా నీకేమైనా తెలిసిందంటే, అంకుల్ వింటానే ఉండేవాళ్ళం కదా అంకుల్. లోపల బయట అంటే ఆత్మీయ జీవితం లోపల ఎలా ఉంది, బయట నువ్వు ఎలా సాక్షార్థంగా ఉంటున్నావు? ఇప్పుడు యథార్థ హృదయం లేనప్పుడు మనం ఎంత ప్రార్థన చేసిన వ్యర్థం. కష్టపడి ప్రయాసపడి ఇంటి దగ్గర నుంచి మందిరానికి నడుచుకుంటూ రాని, బైక్ మీద రాని, కాలినడక మీద రాని, ఎంత వచ్చినా యథార్థ హృదయంతో ప్రార్థించినప్పుడు ఇంకా ప్రయోజనం ఏముంది? ఆ ప్రార్థన ప్రతిఫలం ఏముంది? దేవునికి ఇష్టమైన ప్రార్థన అంటే యథార్థ హృదయంతో
సత్యముతో, ఇంకా ఆయన సన్నిధిలో నడుచుకుంటూ, ఇంకా దేవుని దృష్టికి అనుకూలంగా ఉండాలి. దేవుని దృష్టికి అనుకూలంగా ఉండాలి. చాలామంది ఉంటారు మనుషుల దృష్టికి అనుకూలంగా ఉంటారు. వీళ్ళు ఎలాంటి వారు చెబుతారండి చెప్పమంటారా? నేను వాక్యం చెబుతానే కొంతమంది మందిరానికి వస్తారు, లేవుతారు. ఈ అన్న మందిరానికి వస్తేనే ఇంకొక అన్న వస్తాడు, ఈ అక్క మందిరానికి వస్తేనే ఇంకొక అక్క వచ్చింది. వీళ్ళు మనుషుల దృష్టికి అనుకూలమైన వారు. అంటే దేవుని దృష్టికి అనుకూలమైన జీవితం కాదు అది. ఇప్పుడు అక్క నువ్వు వస్తున్నావా? వస్తున్నాను. నేను వస్తా. నువ్వు రావట్లేదా? రావట్లా. నేను రానైతే రేపు పొద్దున పరలోకానికి వెళ్ళదు. నువ్వు కూడా ఏడకెళ్తా చెప్పండి? ఆయన వెళ్ళడు, నువ్వు ఏడకెళ్తావు? అంటే చాలామందికి ఏంటంటే మనుషులు వస్తేనే వస్తారు. అక్క నువ్వు వస్తున్నావా? వస్తున్నా. నేను వస్తా. అన్న నువ్వు వస్తున్నావా? వస్తున్నా. నేను కూడా వస్తా. ఇలాంటివి చాలా చూసే నేను. ఎందుకు చెబుతున్నానంటే ఇలాంటి వారు ఎప్పుడు పరలోక రాజ్యానికి వెళ్ళరు. మనుషులను బట్టి, మనుషుల యొక్క మనస్తత్వాన్ని బట్టి, మనుషుల యొక్క సహవాసాన్ని బట్టి మందిరానికి వస్తే పరలోక రాజ్యం లేదు. ఈ సేవకుడు వాక్యం చెబితే మందిరాన్ని, ఆ సేవకుడు అని అదేం లేదు. ఎవరైనా సరే వాక్యం చెప్పినా ఎవరి కోసం కాకుండా మన కోసం మందిరానికి వచ్చినప్పుడు మనుషులు రావాలని కాదు, ఆమొస్తే నేను వస్తా, ఈయన వస్తే వస్తానంటాం కాదు. మనకిష్టమై మనం దేవుని మందిరానికి వెళ్ళాలి. ఈరోజు ప్రార్థన చేయాలని వస్తే ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన వింటాడు. మన యథార్థ హృదయం ఇంపార్టెంట్. దేవుని మందిరంలో ప్రార్థన చేస్తున్నామంటే ఏది పడితే అది చేసుకుంటూ వెళ్ళిపోతే దేవుడు వినడండి. వినడు. ఎందుకు వినడు? మనం దేవునికి ఇష్టమైన ప్రార్థన చేయట్లా. హిస్కియా మరణకరమైన రోగంతో ఉన్నప్పుడు నీళ్ళు చక్కబెట్టుకో, నువ్వు మరణం అవుతున్నావు అన్నప్పుడు కన్నీటితో, ప్రభా ఒకప్పుడు యథార్థ హృదయంతో సత్యంతో నీ సన్నిధిలో నేను ఎట్లా నడుచుకుంటున్నావు, ఇంకా నీ దృష్టి ఎదుట నేను ఎలా అనుకూలంగా నడుచుకుంటూ వచ్చిద్దో కృపతో జ్ఞాపకం చేసుకోమనగానే దేవుడు ఏం చేశాడండి? 5వ వచనం చదువు నాన్న. నీవు తిరిగి హిస్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, చాలు ఏమంటున్నారండి? నీ ప్రార్థన నేను అంగీకరించాను, నీవు కన్నీళ్ళు విడిచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించాను. ఎలా? హిస్కియా ప్రార్థన దేవుడికి ఇష్టంగా ఉంది కాబట్టి అంగీకరించింది. ఇష్టం లేకపోతే దేవుడు అంగీకరించేవాడా? హిస్కియా చేసిన ప్రార్థన దేవునికి ఇష్టంగా ఉంది, అందుకే దేవుడు హిస్కియా ప్రార్థన ఆలకిస్తూ వచ్చాడు. కానీ ఎంతోమంది ప్రార్థన చేశారు, మరణకరమైన రోగంతో ఉండేవారు చాలామంది బైబిల్లో ప్రార్థన చేసినా ఎందుకు వాళ్ళకి ఆరోగ్యాన్ని పొందలేకపోయారు? హిస్కియాని మాత్రం ఎందుకు పొందాడంటే దేవునికి ఇష్టమైన ప్రార్థన చేశాడు. ఈరోజు మనం దేవునికి ఇష్టమైన ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు మన ఆరోగ్య విషయంలో, అనారోగ్యంగా మనం ఉండే స్వస్థతనిస్తాడు, మన జీవితంలో ఒక నూతన కార్యం చేస్తాడు. కానీ దేవునికి ఇష్టమైన ప్రార్థన అంటే హిస్కియా వలే చేయాలి. హిస్కియా ఎలా ఉన్నాడండి? కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. అది ఏమంటాడు? ఒకప్పుడు నేను నీ సన్నిధిలో యథార్థ హృదయంతో, సత్యముతో, నీ దృష్టికి అనుకూలంగా నేను ఎట్లా ప్రవర్తించిన అది జ్ఞాపకం చేసుకో. ఈరోజు మన ప్రార్థన దేవుడు వినాలంటే యథార్థ హృదయం మనది ఉంటేనే ప్రభు వింటాడు, ఇంకా సత్యముతో ఉంటేనే వింటాడు. తర్వాత చెప్పండి, ఆయన దృష్టికి అనుకూలంగా ఉంటేనే, నీకు అనుకూలంగా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు అనడం. చాలామంది ప్రార్థన ఎట్లా చేస్తారంటే మొహం మీద ఇంకొక వ్యక్తిని కొట్టాలంటే ప్రార్థన వీళ్ళకి ఆధారం ఇంకోటి ఉండదు. అర్థమవుతుందండి? ఎవరినైనా తిట్టాలన్నా, ఎవరినైనా అనాలన్నా ప్రార్థనే బేస్ చేసుకుంటాం. చివరికి నేను కూడా అట్టాగే ఉండా ప్రభా క్షమించంటాం. ఇంకేం అనలేరు కదా. తిట్టాల్సిన అన్ని ప్రార్థనలో తిట్టేస్తాం. చివరికి నేను కూడా అట్టాగే ఉండా ప్రభా, నన్ను కూడా సార్ చేయి. నీ ప్రార్థన దేవుడు అంటున్నాడు, ఒక రోజు మామూలుగా ఉండదు దేవుని దగ్గర తీర్పు అన్నది. ఎట్ట చేస్తున్నావో, దేని కొరకు చేస్తున్నావో, ఎట్లా ప్రార్థన చేస్తున్నావో సమస్తాన్ని ఎరిగిన దేవుడు. ఆయన అన్నీ చూస్తున్నాడు. నువ్వు చేసే ప్రార్థనలో ఎలా చేస్తున్నావు అన్నది యథార్థతతో లేకుండా, ఆయనకు అనుకూలంగా కాకుండా, ఈ హృదయం దేవుని ఎడలో నమ్మకంగా ఉండకోకుండా, సత్యంతో ఉండకోకుండా ఏది పడితే అది ప్రార్థన చేసినప్పుడు దేవుడు వింటాడు. సంఘంలో ఎవరైనా అట్ట చేశారు అనుకోండి, నేను అట్ట చేస్తే ఎట్టుండి చెప్పండి? బయటికి వెళ్ళి టామ్ చేస్తాడు డప్పు పెట్టి, సేవకుడు మా గురించి అట్ట ప్రార్థన చేశాడు, మాకిట్ట మార్మూసు కావాలని, ఇట్ట రక్షణ కావాలని ప్రార్థన చేశాడని మా గురించి ఎండగడతారు బయట. మనమేం ప్రార్థనలు ఎండగట్టవచ్చు, సేవకులు ఎండగట్టవచ్చు, విశ్వాసులు ఎండగట్టవచ్చు, ఎవరినైనా సరే ప్రార్థనలు ఎండగట్టవచ్చు. కానీ మన గురించి ప్రార్థన చేస్తే మటుకే బయటికి వెళ్ళి మనం ఎండగడతాం. ఎవడు గుడ్డాడు అంటే సేవకుడే, ఇంకెవడు ఉంటాడు గుడ్డాడు? అటు అయిపోతున్న పరిస్థితులు. ప్రార్థన సరిగా లేకపోతే, రాకపోతే ఇంటికాడ కూర్చోవటమే, లేదా నేర్చుకోవాలి. ప్రార్థన రాకపోతే నేర్చుకోవాలా, లేదా ప్రార్థన చేయడం ఇష్టం లేకపోతే ఇంటికాడ కూర్చోవాలి. నీకు నాకు ఇష్టం వచ్చిన ప్రార్థన చేయొద్దు. ఏడు హిస్కియా ఎలా ప్రార్థన చేస్తున్నాడు? ప్రభా యథార్థ హృదయంతో, సత్యముతో, నీ దృష్టికి అనుకూలంగా నేను ఎట్లా ప్రవర్తించుతున్నో జ్ఞాపకం చేసుకోమని దేవుని సన్నిధిలో దేవునికి ఇష్టమైన ప్రార్థన చేయడం ద్వారా దేవుడు హిస్కియా ప్రార్థన విన్నాడా లేదండి? మరి మన ప్రార్థన ఎందుకు వినడు? ఎప్పటి నుంచో మన బిడ్డల వివాహాల కొరకు, జాబుల కొరకు, రక్షణ కొరకు ప్రార్థన చేస్తాం. ఎందుకు వాళ్ళకి రావట్లేదు? అర్థం చేసుకుంటున్నారా?
ఎందుకు ఉండలేదు? మనకిష్టమైన ప్రార్థన చేస్తున్నాం, యథార్థ హృదయం లేదు, సత్యం లేదు, దేవుని దృష్టికి అనుకూలమైన ప్రార్థన జీవితం కాదు అది. ఏదో తిట్టాలి, కొట్టాలి, ఇచ్చేసేసాం, వెళ్ళిపోయాం. మనం దోశ వేసాం, అది మాడే లోపల తిప్పేవాడు కూడా ఉంటాడు. అర్థమవుతుందండి? దోశ పెను మీద వేసాం, అది మాడే లోపల తిప్పేవాడు ఉంటాడు కదా, మాడిపోకుండా. అది కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. దేవుడే తిప్పుతాడు ఒక రోజు, అప్పుడు ఏ గతి లేకుండా అయిపోతాం మనం. అంతదా తెచ్చుకోవద్దు. ప్రార్థన అంటే నేర్చుకోవాలి. ఇంకా చాలామంది సంఘంలో, మందిరాల్లో ప్రార్థన చేయడం రావట్లేదు. ఇంకా చాలా ఆత్మీయులే, మంచి అనుభవం కలిగిన వాళ్ళే, కానీ ప్రార్థన ఎలా చేయాలో తెలియదు. వాక్యం చెప్పు, వాక్యానుసారంగా ప్రార్థన చేయరు, తలాతోకలేని ప్రార్థన చేసుకొస్తాం. ఎందుకు ఆ ప్రార్థనలో? హిజ్కియా అలా చేశాడా? ఏదో పుట్టపోరుకలన్నీ ఎత్తుకుంటూ వచ్చాడా? ప్రభా నేను రాజాని కానించి ఈ రథం కట్టిన, ఆ రథం కట్టిన, అవి కట్టిన, ఇవన్నీ ఎత్తుకుంటూ వచ్చాడా? లేదు. ప్రభా నేను యథార్థంగా ఉన్నా, ఒకప్పుడు సత్యముగా ఉండా, నీ దృష్టికి అనుకూలంగా నేను ప్రవర్తించా, దయచేసి నన్ను ప్రభా నీ కృపచేత జ్ఞాపకం చేసుకుని నన్ను స్వస్థపరచు. ఇంతే కదా దేవునికి ఇష్టమైన ప్రార్థన. దేవుడు స్వస్థపరిచాడు లేదా? మరి మనల్ని ఎందుకు స్వస్థపరచలేదంటే మనం మనకు అనుకూలమైన ప్రార్థన చేస్తాం, దేవునికి అనుకూలమైనది కాదు. దేవునికి ఇష్టమైన ప్రార్థన చేసిన వారిలో మొదటి వ్యక్తిని చూస్తున్నాం, హిజ్కియా. రెండో వ్యక్తిని చూద్దామా? రండి, దేవుని వాక్యాన్ని చూసినట్టే రెండో వ్యక్తి నిర్గమాకాండం 32వ అధ్యాయం. నిర్గమాకాండం 32వ అధ్యాయం, ఎక్సోడస్ చాప్టర్ 32 వర్స్ 32. 32వ అధ్యాయం 32వ వచనం. అయ్యో చాలు. కానీ ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన రెండవ కోణం ఏంటి? రెండో మాట, దేవునికి ఇష్టమైన ప్రార్థన చేసిన వారిలో మొదటి వ్యక్తి ఎవరు? హిజ్కియా. యథార్థ హృదయంతో, సత్యంతో దేవునిలో నడుచుకున్న విధానాన్ని, ఆయన దృష్టికి నడుచుకున్న విధానాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుని కన్నీటితో ప్రార్థన చేశాడు. చేసిన తప్పులే ఉంటే క్షమించని. దేవుడు ఆయుష్ని ఇచ్చాడు, 15 సంవత్సరాల ఆరోగ్యాన్ని ఇచ్చాడు. వండర్ఫుల్. దేవునికి ఇష్టమైన ప్రార్థన కాబట్టి 15 సంవత్సరాలు ఆయుష్ పొందాడు. ఇది దేవునికి ఇష్టమైన ప్రార్థన, మొదటి వ్యక్తి. రెండో వ్యక్తి నిర్గమాకాండం 32 వచనంలో, 32వ వచనంలో, అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించుతావా, లేని ఏళ్ళ నీవు రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు. రెండో వ్యక్తి ఎవరండి? మోషే దేవునికి ఇష్టమైన ప్రార్థన చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు? ఇశ్రాయేలు ప్రజలు చేసిన తప్పు భయంకరమైంది. వారు ఏం చేస్తూ వచ్చారండి? 7వ వచనం చదవండి, 32వ అధ్యాయం. పోనీ మొదటి వచనం చదవండి, నిర్గమాకాండం 32వ అధ్యాయం మొదటి వచనం. మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను నద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము. ఏమంటున్నారండి? 6వ వచనం. మరునాడు వారు ఉదయంలో లేచి దహన బలును సమాధాన బలును అర్పించిరి. అప్పుడు జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి. 7వ వచనం. కాగా యెహోవా మోషేతో ఇట్లా అనెను, నీవు దిగి వెళ్ళము, ఐగుప్తుల నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. ఏమైపోయారండి? నువ్వు ఐగుప్తుల నుంచి బయటికి తీసుకొచ్చిన ప్రజలు చెడిపోయి ఉన్నారు. కారణం బయలుదేవత, లేదంటే విగ్రహాన్ని, పోతబోయబడిన విగ్రహాన్ని ఆరాధన చేస్తున్నారు, తినుచున్నారు, త్రాగుచున్నారు, ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. అదే దేవునికి అయిష్టమైంది. అప్పుడు మోషేతో మాట్లాడుతున్నాడు దేవుడు. మోషే నువ్వు అడ్డు తప్పుకోమన్నప్పుడు, ప్రభువా ఒకవేళ వాళ్ళకి ఏదైనా చేయదలిస్తే నీ గ్రంథంలో నుంచి నా పేరు తుడిచిపెట్టు, నీ గ్రంథంలో నా పేరు వద్దు, నీ యొక్క గ్రంథంలో నా పేరు ఉంచొద్దు. లేదు, నేను నీ గ్రంథంలో ఉండాలంటే ఒక్కసారి ఆ ప్రజలను పరిహరించు వారి పాపాన్ని. మనం చేస్తామండి. మనకి ప్రార్థన అసలు వచ్చింది, మనం చచ్చేంత వరకు కూడా రాదు నాకు తెలుసు. ప్రభా వాడిని చంపు, ప్రభా వాడికి మార్మన్సి, ప్రభా వాడు ఎట్ట అంటాడు, ప్రభా వాడు ఎట్ట అంటాడు, అట్టంటాడని ఎండగడతాను తప్పక ప్రార్థనలో. ఒక్కసారైనా ప్రభా వారు తప్పు చేశారు, ఒకవేళ వారిని శిక్షించదలుస్తుంటే నువ్వు నా పేరు జీవగ్రంథం నుంచి కొట్టివేయి, లేదా నా పేరు ఉండాలని నువ్వు ఆశపెడితే వారిని క్షమించు ప్రభా. ఏ రోజైనా ప్రార్థన చేసి ఉంటామా? చెప్పండి. నిజంగా మనస్సాక్షి మీద, హృదయం మీద నమ్మకంతో చెప్దామా? ఏ రోజైనా నాకు కీడు చేసేవారు బాగుండాలి, లేదా తప్పిపోయిన వారు, పాపం చేసిన వారు బాగుండాలని ఏ రోజైనా ప్రార్థన చేసామా? మోషే లాంటి నాయకుడు లేడు. అందుకే ప్రభు అంటాడు, మోషే వంటి మీ వంటి వాడు కాడు. మిర్యాముతో తర్వాత అహరోన్తో అంటాడు, నా సేవకుడైన మోషే మీ వంటి వాడు కాడు. ప్రత్యేకత ఉంది, మీలాంటి వాడు కాదు. ప్రజలు పాపం చేస్తే, ప్రజలు నేను కొట్టివేయడానికి ఇష్టపడితే నా పేరు తీసేయమని అడిగాడు నా సేవకుడు. నా సేవకుడిని బట్టి నేను నా ప్రజలను కాపాడా. అటువంటి వాడు మరొకడు ఉండాడా? ప్రియులారా, మోషే లాంటి ప్రార్థన అవసరం.
దేవునికి ఇష్టమైన ప్రార్థన అంటే మనకిష్టమైన మనం కావాలని ప్రభా, పక్కనోడు ఎట్టబోయిన ప్రభా, ఆమె ఎట్టబోయినా ఏం ఎట్టబోయిన ప్రభా, పర్లేదు ప్రభా, నాకు మటుకు అన్ని ఆశీర్వాదాలు ఈ ప్రభు అంటే అది కరెక్ట్ అయింది కాదు, అది సరైన ప్రార్థన కాదు. మోషే చేశాడు ప్రార్థన, ప్రభా నీ ప్రజలు ఒకవేళ తప్పు చేశారు, వారిని నువ్వు శిక్షించాలనుకుంటే వారి దేవుడు వారిని కాపాడలేక ఇక్కడ తీసుకొచ్చాడంటారు, ఇక్కడ అరణ్యంలో చంపడానికి తీసుకొచ్చాడంటారు. అసలు ఈ నిందల అవమానాలు నీకొద్దు. ఒకవేళ వారికి ఏదైనా కీడు చేయదలిస్తే నా పేరు నీ గ్రంథంలో తీసే. ఒక మాట ఆలోచించారా? మోషే పేరు గ్రంథంలో నుండి దేవుడు తీసేయడానికి, తన గ్రంథంలో నుండి మోషే పేరు దేవుడు తీసేయడానికి ఇష్టం లేక ప్రజలకు వదిలేశాడు. ఎంత ఇష్టమైన ప్రార్థన దేవునికి ఇష్టమైందో చూడు. మనం ప్రార్థన చేయగలుగుతాం, ప్రభా ఒకవేళ నాకు ఏదైనా కీడు చేసేవాడు, నష్టం చేసేవాడు ఉంటే, లేదా నీకేదైనా నీ నామానికి అవమానకరంగా ఎవరైనా ప్రవర్తించి ఉంటే, మనకు కాదు, నీ నామానికి అవమానకరంగా ఎవరైనా ప్రవర్తించి ఉంటే, ఆ కుర్చీ తీసుకో, నీ నామానికి అవమానకరంగా ఎవరైనా ప్రవర్తించి ఉంటే, ప్రభా అలాంటి వారి నిమిత్తమే నువ్వు ఒకవేళ క్షమించకపోతే నా పేరు నీ గ్రంథం నుంచి తీసివేయమని ప్రార్థన మనం చేయగలుగుతామా? అసలు ఒకటి గుర్తుపెట్టుకోండి, మన పేరు ఉందో లేదో మనకే డౌట్. అర్థమవుతుందండి? మన పేరు ఉండిద్దో లేదో మనకే డౌట్. ఆవిడ మన పేరు కొట్టేయమంటే అసలు మన పేరు కొట్టే ఉందా లేదో మనకే డౌట్ ఉంది. ఇది మన పేరే లేనప్పుడు మన పేరు కొట్టేయడానికి ఇంకెక్కడ ఉంటుంది? చాలా జాగ్రత్త అండి. దేవునికి ఇష్టమైన ప్రార్థన అంటే మోషే చేస్తున్నాడు, ప్రభా ఒకవేళ నీ ప్రజల పాపముల కొరకు వారి ఆ పాపను పరిహరించుతావా? ఓకే, పరిహరించకపోతే నా యొక్క పేరుని జీవగ్రంథం నీ గ్రంథం నుంచి తీసేయమంటాడు. ఇది దేవునికి ఇష్టమైన ప్రార్థన. అంటే తన స్వార్థాన్ని కోరుకోకుండా, తన ఇష్టాన్ని కోరుకోకుండా, తన కొరకు తాను ఏం పొందుకోకుండా, ప్రజల కొరకు, ప్రజల క్షేమం కొరకు చూసేదే నిజమైన ప్రార్థన. మోషే లాంటి ప్రార్థన మనం చేయాలి. మన స్వార్థం కోసం ఎప్పుడు చేసుకోవడం. చాలామంది అంటారు, నా కొరకే, నా ఇంటికే, నా వరకే, నాకే ఆశీర్వాదాలు రావాలి, నా పిల్లలకే మంచి జాబులు రావాలి ప్రభా అనుకుంటాం. అది స్వార్థం. ప్రభా అందరికీ రావాలి, అందరూ బాగుండాలి, నేను కూడా బాగుండాలి. అది దేవునికి ఇష్టమైన ప్రార్థన. మోషే ప్రార్థన చూడండి, మోషే ప్రార్థన చూడండి, ఎంత గొప్ప ప్రార్థన. ఏమన్నాడండి? అయ్యా వారి పేరు తుడిచిపెట్టదలిస్తే నీ గ్రంథం నుంచి నా పేరు తీసే, వాళ్ళకి శిక్షించాలనుకుంటే అది దేవునికి ఇష్టమైంది. అందుకే దేవుడు మాట్లాడుతూ వస్తాడు. 34వ వచనంలో ఏమంటున్నాడండి? 33 అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపం చేసనో వాడు నా గ్రంథం నుండి తుడిచివేయుదును, కాబట్టి నువ్వు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించు. అంటే ఈ ఒక్కసారి క్షమించేశాడు. ఈసారి ఎప్పుడైనా పాపం చేస్తే ఇక నా గ్రంథం నుంచి తుడిచివేస్తాను తప్పగా, ఈ ఒక్కసారికి ఏమంటున్నాడు? నువ్వు బయలుదేరి వెళ్ళు, ప్రజలను నడిపించమంటున్నాడు. అంటే అక్కడ ప్రజలకు నష్టం వచ్చిందా? నడిపించాడు దేవుడు. మోషే నడిపించాడు లేదా? నడిపించాడు. ప్రజలకు ఏమైనా ప్రాణహాని జరిగిందా? లేదు. ఎందుకని? ఒక్కసారి పాపాలు పరిహరించాడు దేవుడు. మోషే ప్రార్థన దేవునికి ఇష్టమైన ప్రార్థన. ఈరోజు మన ప్రార్థన మోషే వలె దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. మోషే ప్రార్థన దేవుడు ఎలా ఇష్టపడుతూ వచ్చాడు, అట్లు దేవునికి ఇష్టమైన ప్రార్థన మనం చేయాలన్నదే యేసు ప్రభు మనకు నేర్పే ప్రార్థన. ఇది 2. 3వ విషయాన్ని చూద్దామా? రండి, దేవుని వాక్యాన్ని చూసినట్టే న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం 28వ వచనం. దేవునికి ఇష్టమైన ప్రార్థన చేసిన వారిలో 3వ వ్యక్తి చాలమ్మ. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న 3వ వ్యక్తి ఎవరు? 3వ వ్యక్తి అంటే సంసోను. ఎవరండి? సంసోను యొక్క జీవితాన్ని చూడండి. దేవుడు ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, మంచి బలాన్ని ఇచ్చాడు, వాడాల్సినంత వరకు వాడాడు. తర్వాత పాపంలో పడిపోయాడు. స్త్రీ యొక్క వ్యామోహంలో పడిపోయి, పాపంలో పడిపోయి తన జీవితాన్ని తను నష్టం చేసుకున్నాడు. శత్రువు చేతికి చెక్కబడ్డాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? చివరికి ఆ గుడి దగ్గర తీసుకుని రాబడిన తర్వాత సంసోను ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? ప్రభువా. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోనమని, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచము, నా 2 కన్నుల నిమిత్తం ఫిలిప్తులు ఒక్కమారే దండించి పగ తీర్చుకునేమని యెహోవాకు మొరపెట్టగా దేవుడు ఎన్నాడు లేడండి, ఎన్నాడు. సంసోను బ్రతికొండ దినాల్లో మనుషుల్ని చంపిన దానికంటే ఆ దినమునే అధికమైన అది ఎక్కువగా చంపుతూ వచ్చాడు. అంటే ఇక్కడ గమనించాల్సిన కోణం, మొదటిగా దేవునికి ఇష్టమైన ప్రార్థన చేసిన వారు హిజ్కియా. కాబట్టి తన జీవితంలో ఏదైతే యథార్థంగా, సత్యంగా, దేవుని దృష్టికి అనుకూలంగా నడుచుకున్నాడో తాను చేసిన ప్రార్థన బట్టి తన జీవితంలో ఉన్న బలహీనత పోయి స్వస్థత వచ్చింది.
రెండో వ్యక్తి ఎవరండి? మోషే. మోషే యొక్క ప్రార్థన దేవునికి ఇష్టమైన ప్రార్థన చేశాడు కాబట్టి ప్రజల పాపాలు పరిహరించబడి. మూడో వ్యక్తి ఎవరంటే సంసోన్. సంసోన్ దేవునికి ఇష్టమైన ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? ప్రభా, ఈ ఒక్కసారి దయచేసి నన్ను బలపరచము. అంటే ఇక్కడ గమనించాల్సిన మూడవ కోణం ఏంటంటే, సంసోను చేసిన ప్రార్థన దేవునికి ఇష్టమైంది కాబట్టి దేవుడు తన ప్రార్థన ఆలకించాడు. సంసోను దేని కొరకు ప్రార్థించాడంటే శత్రువు పైన విజయం పొందటానికి. దేని కొరకండి? శత్రువు పైన విజయం పొందటం. అంటే ఏ శత్రువు అయితే ఉండారో ఆ శత్రువు పైన తాను విజయం పొందడం కొరకై ప్రార్థన చేశాడు. ప్రభా, ఇదిగో నా శత్రువులు ఎంతోమంది ఫిలిష్తీయులను పట్టుకున్నారు. సరే, డెలియాలను బట్టో లేకపోతే ఎలాగో నా జీవితంలో నీవు ఇచ్చిన ఆశీర్వాదం నేను పోగొట్టుకున్నా, కానీ ఒక్కసారి నాకు మరలా అనుగ్రహించు ప్రభు అని ప్రార్థన చేశాడు. దేవుని సన్నిధిలో తాను చేసిన ప్రార్థన, మహోన్నతుడైన దేవుడు, తన సింహాసనం మీద కూర్చున్న దేవుడు, ఆకాశమైన సింహాసనం భూమి ఆయన పాదపీఠం చేసుకున్న గొప్ప దేవుడు ఆ యొక్క సంసోను చేసిన ప్రార్థన విన్నాడు. ప్రార్థన విని, సంసోను యొక్క ప్రార్థన విని సంసోనుకి ఏం చేశాడండి? బలాన్ని ఇచ్చాడు. బలం ఇవ్వటం ద్వారా ఏం జరుగుతుంది? శత్రువు పైన విజయాన్ని పొందుతూ వచ్చాడు. ఈరోజు మన ప్రార్థన ఇంపార్టెంట్. మనం చేసే ప్రార్థన దేవునికి ఇష్టకరమైనది ఉంటే మన శత్రువుల పైన దేవుడే మనకు విజయాన్ని ఇస్తాడు. ఎవరు విజయాన్ని ఇస్తాడండి? దేవుడే. మన శత్రువుల పైన మనకు విజయం రావాలంటే దేవునికి ఇష్టమైన ప్రార్థన చేయాలి. ఎవరికి ఇష్టమైందండి? చూడండి, ఇప్పుడు మన శత్రువులు ఎవరైనా ఉండారనుకోండి, నిజమైన ఆత్మీయులకి విశ్వాసులకి శత్రువులు అంటే ఉండదు ఒక్కడే శత్రువు. ఎవరంటే సాతానుడు తప్పక మనకి ఎవరు శత్రువు ఉండరు. ఎవరండి? సాతాను తప్పక మరెవరు మన శత్రువు ఉండడు. ఏదన్నా కొద్దిగా మనలో మనకు అసమాధానం ఉందంటే కారణం ఏంటంటే మన స్వభావాలు, మన మనస్తత్వాలు, మనకి ఏదో ఆ మాట సరిగా లేకపోవడం ద్వారా వచ్చేది తప్పక అసలు ప్రధానమైన శత్రువు ఎవరంటే సాతానుడే. ఎవరికి మనుషులు ఎవరో శత్రువులు కాదు. ఏదో మన మనసులు మన మాటలు కలవక మనం కొద్ది దూరంగా ఉంటాం తప్పక అసలైన శత్రువు, మెయిన్ శత్రువు ఏమంటే సాతానుడే. ఇక్కడ గమనించండి, ఇప్పుడు సంసోను చేస్తున్న పని ఏంటి? శత్రువులపైన విజయం పొందడానికి దేవునికి ఇష్టమైన ప్రార్థన చేశాడు. సో మనము శత్రువు పైన విజయాన్ని పొందడానికి, సాతానుడి పైన విజయం పొందడం కొరకై ఏ సాతానుడైతే మనల్ని మబ్బిలో పెట్టి మన జీవితాన్ని నష్టపరుస్తున్నాడో, ఏ సాతానుడైతే మన ఆత్మీయ జీవితాన్ని కృంగతీస్తున్నాడో, ఏ సాతానుడైతే మనల్ని తన చేతుల్లో తన గుప్పిట్లో పెట్టుకుని ఆ సంసోను ఎలాగైతే డెలియాల చేతిలో ఉన్నప్పుడు ఆశీర్వాదం కోల్పోయి అలా సాతానుడు తన చేతిలో పెట్టుకుని మనకు ఇవ్వబడుతున్న దేవుని ఆశీర్వాదం పోగొట్టుకునేటట్టు చేశాడు. ఆ సాతాను పైన మనం విజయం పొందాలంటే ప్రార్థన. ఏంటండి? ప్రార్థన. ఈరోజు మనం గమనించాలి, దేవునికి ఇష్టమైన ప్రార్థన చేసిన వారిలో మూడో వ్యక్తి సంసోను దేవునికి ఇష్టమైన ప్రార్థన చేశాడు కాబట్టి దేవుడు ఏం చేస్తూ వచ్చాడండి? సంసోను ప్రార్థన విని శత్రువు పైన విజయాన్ని ఇస్తూ వచ్చాడు. ఈరోజు మన శత్రువు పైన మనకు విజయం రావాలంటే దేవునికి ఇష్టమైన ప్రార్థన చేయాలి. లేదా మనకిష్టమైన ప్రార్థన చేసామనుకో శత్రువు ఎదుట మనం ఓడిపోతాం. ఎవరు ఓడిపోతాడండి? మనం ఓడిపోతాం. అదే దేవునికి ఇష్టమైన ప్రార్థన చేస్తే శత్రువు పైన మనం విజయం పొందుతాం. ఇప్పుడు అర్థమవుతుందండి, మనకిష్టమైన ప్రార్థన శత్రువు ఎదుట మనం ఓడిపోయేటట్టు చేస్తుంది. దేవునికి ఇష్టమైన ప్రార్థన శత్రువు పైన విజయం పొందేలా చేస్తుంది. సో మనం దేవునికి ఇష్టమైన ప్రార్థన చేసినప్పుడు సంసోను ఎలాగైతే శత్రువు పైన విజయాన్ని పొందడం కొరకై ప్రార్థన చేశాడు, అట్టి ప్రార్థన మనం చేస్తే మనం కూడా శత్రువు పైన విజయాన్ని పొందుకునే వారికి ఉంటాం. ఇది ఎన్నమాట అండి? 3. 4వ విషయాన్ని చూద్దామా రండి. దేవుని వాక్యాన్ని చూస్తున్నట్టు యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. అన్నమాట. చూడండి ఎంత గొప్ప మాట. ఎవరు ప్రార్థన చేశారండి? ఎవరండి? యెహోషువ. చూడండి, యెహోషువ ఏమని ప్రార్థన చేశాడు? అమోరీలను అప్పగించిన దినమున ఇశ్రాయేలు వినుచుండగా యెహోవాకి ప్రార్థన చేశాను. ఏమని చేశాడు? సూర్యుని ఆగిపోమంటున్నాడు, ఇంకా చంద్రుని ఆగిపోమంటున్నాడు. మీరు ఆగాలని ప్రార్థన చేశాడు. ఆగేరా లేదా? ఇప్పటికీ సైంటిస్టులు వారికి అంతు చిక్కన మాట ఏంటంటే, భూమి సృష్టించబడిన నాటి నుండి నేటి వరకు ఒక దినం అన్నది తక్కువ వస్తుందంట. ఎందుకు వస్తుందండి? ఒక రోజు అన్నది తక్కువ వస్తుందంట. భూమి సృష్టించబడిన నాటి నుండి ఇప్పటివరకు కౌంట్ చేసి చూస్తే ఒక్క రోజు అన్నది తక్కువ వస్తుందంట. ఆ రోజు ఎందుకు తక్కువ వస్తుందన్నది ఎవరికీ తెలియదు.
ఒక్క బైబిల్లో చదివే వారికి మాత్రమే బైబిల్లో రాయబడిన తప్పక మరెవరు తెలియదు. సూర్యుడు చంద్రుడు ఇద్దరు ఆగిపోయారు. ఎక్కడున్నారో అక్కడే ఉండిపోయారు. కదలటానికి అవకాశమే లేదు. ఎందుకని? ప్రార్థన. ఇది ఎవరా పేరు చెప్పండి? సూర్యుని చంద్రుని? యెహోషువ. నిజమే, యెహోషువ సూర్యుని చంద్రుని ఆపేశాడు. యెహోషువ ఆపలేదండి. యెహోషువ ప్రార్థిస్తే దేవుడు ఆపేశాడు. అర్థమవుతుందండి? యెహోషువ ప్రార్థన చేస్తే దేవుడు ఆపేశాడు. ఆయన స్వాధీనం, ఆయన సృష్టించిన ఆయన స్వాధీనంలో ఉంటాయి, మన స్వాధీనంలో ఉండవు. యెహోషువ ప్రార్థన చేశాడు. ఏమని అక్కడ చూడండి మీరు, ఎవరు ఆపారు అన్నది కూడా మీకు అర్థమైంది. ఇశ్రాయేలు వినుచుండగా యెహోషువ యెహోవాకు ఎవరో చేశాడు? యెహోషువ యెహోవాకు ప్రార్థన చేశాడు. ఎందుకు చేశాడు? ఇది ఆపాలని. ఇప్పుడు ఆపింది ఎవరు? దేవుడు. ఎవరు ప్రార్థన చేశారు? యెహోషువ. ఎలా ప్రార్థన చేశాడు? దేవునికి ఇష్టమైన ప్రార్థన చేశాడు. చూడండి, ప్రజలకి విజయమును ఇవ్వటం కొరకై, ప్రజలందరూ కూడా విజయం పొందడం కొరకై సూర్యుడిని చంద్రుని కూడా ఆపగలిగిన సామర్థ్యం ప్రార్థనలో ఉంది. ఆ ప్రార్థన దేవుడు విని సూర్యుడిని చంద్రుని ఆపేశాడు. ప్రియులారా, ఇక్కడ గమనించాలి, మన ప్రార్థన కూడా దేవునికి ఇష్టమైనదైతే, మన ప్రార్థన కూడా దేవుడు ఇష్టపడితే, మనం దేవునికి ఇష్టమైన ప్రార్థన చేస్తే నువ్వు నిజంగా బయటికి వెళ్ళి సూర్యుడు ఆగిపోమంటే ఆగిపోతాడు, చంద్రుడు ఆగిపోమంటే ఆగిపోతాడు. ఎందుకు? ఆ దేవుడే ఈ దేవుడు కదా. అప్పుడున్న దేవుడు ఇప్పుడు లేడా? పోనీ దేవుడు ఏమైనా ముసలుడైపోయాడా? దేవుడు ఏమైనా మారిపోయాడా? చెప్పండి. ఏం మారలా. అప్పుడున్న దేవుడే ఇప్పుడు కూడా ఉన్నాడు. నేను చెప్పగలుగుతాను నిజంగా దేవుడు ఆ కార్యాలు చేయగలడని. నేను ఎప్పుడో చెప్పుకున్నానో లేదో గుర్తులేదు, కానీ మాకు గృహాన్ని కట్టుకోవడానికి అప్పుడు ఇల్లు లేదు సరిగ్గా. కొబ్బరాకులతో ఉండేది. నేను ఎప్పుడు సంగతో చెబుతున్నా. కొబ్బరాకులతో ఇల్లు ఉండేది. అందరం కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఉండండి. ఇప్పుడేదో ఆస్తి ఐశ్వర్యాలు ఉన్నాయి, కానీ ఒకప్పుడు ఆ స్థితి నుండి వచ్చిన వాళ్ళమే. కొబ్బరాకులతో ఉండేది. కొబ్బరాకులతో ఉంటే నేను సేవ చేసే దినాల్లో, ఆరంభ దినాల్లో నేను సేవ చేస్తున్నప్పుడు కుక్కలు ఏం చేసాయంటే అటు నుండి ఇటు వచ్చేసి ఇటు వెళ్ళిపోతూ ఉండే మా ఇంట్లో కూడా. ఎందుకంటే కొబ్బరాకులతో కట్టింది కదా, కుక్కలు పరిగెట్టుకుంటూ వచ్చే దూరేసేది, అటు నుంచి అటు వెళ్ళిపోతూ ఉండే. మేము తలుపు పెట్టిన కుక్కలు వచ్చి వెళ్తూ ఉండే. ఎందుకంటే తాటే కొబ్బరాకులు కదా, ఉండడానికి అవకాశం లేదు, అవి రాకుండా ఆపడానికి లేదు. సరే, నా పెళ్ళి అనుకున్నారు. పెళ్ళి కన్ఫర్మ్ అయిపోయింది. సిస్టర్ వాళ్ళ డాడీ వచ్చి ఒక మాట అన్నాడు, అయ్యా మీకు ఇల్లు లేదు కదా పిల్లని ఇవ్వాలంటే, మా అమ్మాయిని కనీసం బాత్రూమ్ కూడా లేదు, నేను ఇవ్వనని చెప్పి అన్నాడు. అంత అయిపోయిన తర్వాత ఇవ్వనన్నాడు. ఇదేంద్రా అనుకుంటే, నీకు బాత్రూమ్ కూడా లేదు, కనీసం ఇల్లు కూడా లేదన్నాడు. వాస్తవమే, ఎందుకంటే మేము మగపిల్లలమే. మా అమ్మగారు ఎప్పుడో 2011లో చనిపోయింది కాబట్టి మేము మగపిల్లలు కాబట్టి ఎట్లయినా సరే స్నానం చేస్తూ ఉండొచ్చు. సరే, ఆయన వే కూడా కరెక్టే. కానీ నాకేమనిపించిందంటే, ప్రభా నేను నిజంగా ఇల్లు కట్టిన తర్వాత పెళ్లి చేసుకుంటా ప్రభా, అప్పటివరకు చేసుకుని తీర్మానం చేసుకున్నాను. నేను చేసిన పని ఏంటంటే, నాకేది అవసరం ఉండా మొట్టమొదటి ఉపవాస ప్రార్థన చేయటం అన్నది నాకుండా అలవాటు. ఏదైనా నేను పొందుకోవాలంటే ఫస్ట్ ఉపవాస ప్రార్థనే చేస్తాను. ఇంక్లూడింగ్ ఇక్కడికి రావడానికి కూడా 3 రోజులు ఉపవాస ప్రార్థన చేశా. కావాలంటే హెబ్రోన్ పులిపీఠం దగ్గర ఉండే ప్రార్థన చేశా. ఆదాముని అక్కడ ఉన్న ఇన్మేట్స్ని అడిగితే చెబుతారు, మనోజ్ని కూడా అడగని చెబుతారు. ఇక్కడ రావడానికి 3 దినాలు ఉపవాస ప్రార్థన చేసి వాగ్దానం తీసుకుని దేవుడు హెబ్రోన్కు నడవమంటేనే వచ్చా. ఎవరో పంపితేనో ఏదో అనుకునే నేను రాలా, వాగ్దానం పట్టుకుని వచ్చా. అయితే దేవుడు మొదటే మాట్లాడాడు. పరిస్థితులు ఎలా ఉంటాయో, ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో మొదటే వాగ్దానపూర్వకం కూడా దేవుడు మాట్లాడాడు. అందుకే నేను అన్నిటిని జయించడానికి సిద్ధంగా ఉండా. ఎలాంటి సిచ్యువేషన్లు ఇక్కడ ఉన్నాయో కూడా మొదటే మాట్లాడాడు దేవుడు. సో అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, 7 రోజులు ఉపవాస ప్రార్థన చేశా. దాదాపు 6 రోజులు అయిపోయింది. ఊరు బయట ఒక ఆర్మీ అతను ఉన్నాడు, మిలిటరీ అతను. ఇప్పుడు ఆయన లేట్ చనిపోయాడు. అయితే ఆయన బయట రూమ్ తీసుకుని ఉంటే, రూమ్ కాదు ఆయన స్థలం ఉంది, కొత్త ఇల్లు కట్టుకుంటే రూమ్ ఒకటి రెంట్ తీసుకున్నాడు. ఆ రెంట్ తీసుకున్న రూమ్లో పాడుపడ్డ ఇల్లు అది. సరే, అక్కడే ఎట్టగొట్ట మేమందరం, నేను ఆయన ముసలాయన ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నాం. దేవుని కృపను బట్టి ఇల్లు అయిన తర్వాతే ప్రార్థన ఇల్లు అయిన తర్వాతే పెళ్లి చేసుకుందాం అనుకున్నా. దేవుని కృపను బట్టి 6 రోజులు ఉపవాస ప్రార్థన కంటిన్యూ చేశా. 7వ రోజు కూడా మార్నింగ్ వరకు ఉపవాస ప్రార్థన చేశా. పునరుద్ధానపు రోజు ఆ రోజు ఆదివారం. 7 రోజుల ఉపవాస ప్రార్థనలో మీరు నమ్ముతారు లేదో మా గృహం 7 రోజులైనా కట్టబడి కంప్లీట్ అయిపోయింది. 7 రోజులు నేను ఉపవాస ప్రార్థనకి వెళ్ళేటప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం నిల్లు చేసేసా. నేను ఎప్పుడైనా అంతే, ఏదైనా పని దేవుడి ద్వారా కార్యం జరగాలంటే మన అకౌంట్లో డబ్బులు ఉండకూడదు. దాన్ని మొత్తం ఖాళీ చేసేసా. ఖాళీ చేసి కూర్చున్న, ప్రభా తల్లి లేదు, ఎప్పుడో చనిపోయింది, తండ్రి ఉండా పట్టించుకోవట్లా, నేను సేవ చేస్తానంటేనే మా నాన్నగారు మా ఇంట్లో నుంచి నన్ను బయటికి నెట్టేశాడు. నువ్వు సేవ వద్దే వద్దు, టాటా కంపెనీలో మంచి జాబ్ వదిలిపెట్టి సేవ అంటావేంట్రా, పోరా ఇంటిలో నుంచి బయటకు నెట్టేశాడు.
పక్కన ఇల్లు తీసుకుని రెంటకు తీసుకుని అక్కడ సేవ చేస్తూ ఉంటే 3 నెలలు చేసిన తర్వాత మా నాన్నగారు అరే తప్పు అయిపోయిందిరా వచ్చి మన ఇంట్లోనే మందిరం పెట్టుకోరంటే ఇంట్లో పెడతాం కుదరదని చెప్పని స్థలం ఉంటే ఆ స్థలంలో మందిరం కట్టేశాం. అట్లాంటి జీవితం. 7 రోజులు ఉపవాస ప్రార్థన, 7 రోజుల్లో ఇల్లు కట్టేసేసాం. ఇల్లు కట్టిన తర్వాత మా మామయ్య సగం అవంగాలను వచ్చి అయ్యా ఓకే బాగుంది అయ్యా పిల్లని ఎత్తాలి అన్నాడు. ఇక నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా ఇల్లు అయితే ఆగదు. ఎందుకంటే నా దేవుడు నాకేదో చేయలేదన్న అవమానం ఉండకూడదు. నా తల్లి లేకపోయినా తల్లిలాగా తండ్రిలాగా నన్ను ఆదరించేవాడు ఉండవు కదా అని ప్రార్థన చేసి ఇచ్చాడు. రెండోసారి మళ్ళీ ఉపవాసం ఉండా. ఎందుకు ఒక అవసరం కొలదే ఉపవాసం ఉంటే ఎందుకు ఉండాలని కూడా చెబుతా. ప్రభా నేను అంటే ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఆత్మలు తక్కువ వస్తాయి. ఆ ఏరియాలో ఏంటంటే అన్నీ కూడా లోదరన్ డినామినేషన్, పెంతెకోస్తు డినామినేషన్ ఎక్కువ ఉంటాయి. మా ఊర్లో దరిదాపు 100-2,000 కుటుంబాలైనా 22 మందిరాలు ఉన్నాయి. ఎన్ని 22 చర్చిలు దాకా ఉంటాయి. కూడియంగా 22 ఎన్నో ఉన్నాయి. అన్ని పెంతెకోస్తే భాషలు మాట్లాడే. అయితే నేను ప్రార్థన చేశాను, ప్రభా నిజంగా నాకు వాగ్దానం ఇచ్చాడు. ద్వితీయోపదేశకాండం మొదటి అధ్యాయం వాగ్దానం ఇచ్చాడు, నువ్వు వెళ్ళి ఆ ప్రాంతంలో సేవ చేయమని. నేను వాగ్దానం ఇచ్చి ఉపవాస ప్రార్థన చేసి వాగ్దానం తీసుకుని వెళ్ళా. ప్రభా మరి ఇట్లాంటి పరిస్థితి ఎదురైంది కదా, ఇక్కడికి వచ్చిన ఆత్మలు లేవు, నిజంగా నువ్వు సేవకు పిలిచావా? నువ్వు నన్ను సేవకు పిలుచుంటే ఈరోజు మే నెలలో నేను చెబుతున్న సిచ్యువేషన్, ఈరోజు నువ్వు నిజంగా నన్ను సేవకు పిలిచావని నిశ్చేత నాకు అవసరం. ఎందుకంటే ఇక్కడ ఆత్మలు లేవు. నువ్వు నేను పిలిస్తే ఆత్మలు ఉంటాయి కదా, మరి ఎందుకు ఆత్మలు లేవు? ఒకవేళ నువ్వు నన్ను నిజంగా సేవకు పిలిస్తే ఇదిగో ప్రభా మే నెల మధ్యాహ్న కాల సమయంలో మేము ప్రార్థన చేస్తున్నాం. రోజల్లా ఉండే ఉపవాస ప్రార్థన. ఈరోజు వర్షం పడాలి. ఈరోజు నిజంగా వర్షం పడితే నువ్వు నన్ను సేవ పిలిచినట్టు, లేకపోతే సేవ లేదు ఏం లేదు. మళ్ళీ టాటా కంపెనీలోకి వెళ్ళి నేను ఎట్టగొట్ట రికమెండేషన్ ఉంటాయి టాటా కంపెనీలకి జాబ్ చేసుకుంటాను. నాకేం సిగ్గేం లేదు, అవమానం ఏం లేదు. కాబట్టి నేను వెళ్ళిపోయి జాబ్ చేసుకుంటే సేవ ఏదో పార్ట్ టైం సేవ చేస్తా ప్రభా, ఒకవేళ నువ్వు అట్లా పిలిచావు అనుకుంటానని చెప్పని ప్రార్థన చేశాను. ఈ రోజల్లా టైం ఉంది ప్రభా, పొద్దున్న నుండి సాయంత్రం వరకు. అది డే టైంలోనే, ఎండ టైంలోనే వర్షం పడాలి, రేత్రి పడకూడదు మళ్ళీ అని ఆ రోజల్లా ప్రార్థన చేయడానికి కూర్చున్నా. ఆయనతో చెప్పే ముసలాయనతో, తాతయ్య మరి ఇట్లా నేను ఉపవాస ప్రార్థన ఉంటున్నాను తాతయ్య. ఆయన నాకు ఎంత హెల్ప్ చేశాడు ఇల్లు కట్టుకోవడం కూడా. మరి ఎట్లా ఉంటున్నానంటే ఎందుకయ్యా మహిమ దాసు నువ్వు సేవ చేస్తున్నావు కదండి. కాదు తాతయ్య, నిజంగా దేవుడు నన్ను సేవకు పిలిస్తే ఆత్మలు ఎందుకు రావట్లా? కానీ నన్ను సేవకు నిజంగా పిలిచాడని అంతటి నేను వచ్చిన నిశ్చయించుకోవడానికి ప్రార్థన చేస్తున్నా తాతయ్య. నేను చూడు ప్రార్థనలో కూర్చుంటున్నాను, నిజంగా దేవుడు నన్ను పిలిస్తే ఈరోజు ఖచ్చితంగా వర్షం పడింది. వర్షం పడలేదంటే దేవుడు నన్ను సేవకు పిలవనట్లే, నేను వెళ్ళి మళ్ళీ జాబ్ చేసుకుంటా తాతయ్య అన్న ప్రార్థన చేసి. ఈ మాటలు మీకు హేళనగా ఉండొచ్చేమో, విన్నట్టుగా మీరు ఉండొచ్చేమో నాకు తెలియదు, అది దేవుని లెక్కలో ఉంటుంది. ప్రార్థన చేస్తే 11:40 నిమిషాలకి విపరీతమైన గాలి వస్తుంది. అక్కడ తాటి చెట్లు బాగుంటాయి, తాటాకులు తాటి చెట్లు బాగుంటాయి. ఆ సౌండ్ వస్తుంది, బాగా విపరీతమైన సౌండ్ వస్తుంది. నేను ఊరు బయట కదా, పొలాల దగ్గర ఇల్లు కాబట్టి నేనేమనుకున్నానంటే బాగా గాలి వేస్తుందేమో, తాటాకులు అన్నీ సౌండ్ వస్తున్నాయి అనుకున్నా. ఆ పెద్ద ఆయన వచ్చి అన్నాడు, మహిమదాస్ అన్నాడు. ఏంటి తాతయ్య అన్న, ఒకసారి ప్రార్థన పెట్టి రారాదా అన్నాడు. ఏంటి తాతయ్య, ఒకసారి రాయి అన్నాడు. సరే ప్రార్థన చేసుకుంటూ ముగించి బయటకు వచ్చా. నీ దేవుడు నిన్ను నిజంగా సేవకు పిలిచాడు, ఇదే రుజువు అన్నాడు. విస్తారమైన వర్షం పడుతుంది. నేను అన్నాను, ప్రభా ఇది కాదు నాకు వర్షం పడాలని ఒకటే. పడుతున్నప్పుడు నేనేమన్నాను, నిజంగా నువ్వు నన్ను సేవకు పిలిచావు కదా, ఇది రుజువైంది. నన్ను సేవలో ఎంత ఘనంగా వాడుకుంటావో అంత ఎక్కువ వర్షం పడాలి. ఎంత ఎక్కువ వర్షం పడితే అంత ఎక్కువగా నువ్వు పరిచయంలో వాడుకుంటావు ప్రభా అని ప్రార్థన చేశా. చుట్టుపక్కల గ్రామాల్లో ఏ ఊర్లో వర్షం లేదు, మా ఊర్లోనే ఉంది. అది అరికాళ్ళు పై వరకు కూడా వాటర్ నిండిపోతూ వచ్చింది. అద్భుతమైన ప్రార్థన. నేను గొప్పోడు అని చెప్పట్లా, మన దేవుడు గొప్పోడు. ప్రార్థన వినేవాడు. సూర్యుడిని చంద్రుని ఆపగలిగిన శక్తి ఆనాడు ప్రార్థనలో దేవునికి ఇష్టమైన ప్రార్థనలు ఉంది. ఈరోజు మన ప్రార్థన కూడా దేవునికి ఇష్టమైనది చేస్తే ఖచ్చితంగా దేవుడు ఆ కార్యం చేయగలడు. ఇదేనో మాట అండి. 4, దేవుని ప్రజలకి విజయం కొరకై, సూర్యుని చంద్రుని ఆపడం కొరకై యెహోషువ దేవునికి ఇష్టమైన ప్రార్థన చేశాడు. మనకు విజయం కొరకై, మనం సూర్యచంద్రులు లాంటి వారిని ఆపడం కొరకై, మన మీదకి వచ్చే దుష్ట కార్యాలు శత్రు కార్యాలు కూడా శత్రుపైన విజయం పొందడం కొరకై, వాటన్నిటిని అడ్డగించడం కొరకై, వాటిని విజయం పొందడం కొరకై దేవునికి ఇష్టమైన ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా అంటాడు. ఇది 4. 5వ మాటను చూద్దామండి. ఆదికాండము 15వ అధ్యాయం. దేవునికి ఇష్టమైన ప్రార్థన చేసిన వారిలో చివరి వ్యక్తిని చూద్దాం. చాలా విషయాలు ఉన్నాయి కానీ ఇప్పుడు మనం సమయం ఉంది కాబట్టి. ఆదికాండం 15వ అధ్యాయం. ఆదికాండం 15వ అధ్యాయం 2వ వచనం. అందుకు అబ్రాము చాలా 4వ వచనం. చాలక్క
కాబట్టి ఇక్కడ 5వ వ్యక్తిని చూస్తున్నాం. ఎవరి 5వ వ్యక్తి అంటే అబ్రాహాము. ఎవరండి? అబ్రహాముకి ఇంకా మార్చబడలా. అబ్రాహాము యొక్క జీవితాన్ని చూడండి. దేవునికి ఇష్టమైన ప్రార్థన చేశాడు. ఏం చేశాడండి? దేవునికి ఇష్టమైన ప్రార్థన ఏంటి? గర్భఫలం కావాలి. ప్రభు ప్రత్యక్షమయ్యాడు, లేదా ప్రభు మాట్లాడుతున్నప్పుడు, ప్రభా నువ్వు ఏమిస్తే నాకేముంది ప్రభా, నా ఇంటి ఆస్తికర్త అయినటువంటి నా ఇంటి పనివాడు ఎలియాజరే నాకు వారసుడు అవుతాడు అన్నప్పుడు ప్రభు ఏమన్నాడు? అతను ప్రార్థనలో చెప్పాడు దేవునికి ఏం చెప్పి, తనకేం అవసరమో దేవునికి చెప్పేశాడు ప్రార్థనలో. నాకు గర్భఫలం అవసరం, కానీ ఇంట్లో ఉన్నవాడే నాకు వారసుడు అయ్యేటట్టు ఉన్నాడు. అప్పుడు అంటాడు 4వ వచనంలో, అతడు కాదు, నీకు ఖచ్చితంగా కుమారుడు పుడతాడు, మీదటికి కాలమున కుమారుడు పుడతాడు అని చెప్పాడు. చెప్పినట్టే తన ప్రార్థనని దేవుడు విన్నాడా లేదా? అంటే అబ్రహాము ఏ ప్రార్థన చేశాడో ఆ ప్రార్థన దేవుడిని ఇస్సాకునిచ్చాడు. మరి ఇస్సాకు ఏమైనా తక్కువ చేశాడంటే ఇస్సాకు కూడా దేవునికి ఇష్టమైన ప్రార్థన చేశాడు. 25వ అధ్యాయం ఆదికాండము 25వ అధ్యాయం మనం చూసినట్టు 21వ వచనం. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అదవుతుందండి. ఇప్పుడు చూడండి, ఎవరు? అబ్రహాము దేవునికి ఇష్టమైన ప్రార్థన చేశాడు. ఆ వాగ్దానం ద్వారా పుట్టినటువంటి ఇస్సాకు కూడా దేవునికి ఇష్టమైన ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ విచిత్రం ఏంటి తెలుసండి? మనము దేవుని బిడ్డలమే, మనం దేవునికి ఇష్టమైన ప్రార్థన చేస్తాం, కానీ మన పిల్లలు దేవునికి ఇష్టమైన ప్రార్థన చేయరు. మనమేమో దేవునికి ఇష్టమైన ప్రార్థన చేస్తాం, మన పిల్లలు వాళ్ళు తాగని, తిరగని, తిరుగుబోతులవని, తాగుబోతులవని ఎట్ట జీవిస్తారో తెలియదు. కానీ ఇక్కడ గమనించండి, అబ్రహాము దేవునికి ఇష్టమైన ప్రార్థన చేశాడు, ఇస్సాకు కూడా దేవునికి ఇష్టమైన ప్రార్థన చేశాడు. కాబట్టి అబ్రహాముకి వాగ్దాన పుత్రుని ఇచ్చాడు, ఇస్సాకుకి 2 జానపదములు, 2 ఫలములను దేవుడు బహుమానికి ఇస్తూ వచ్చాడు. కారణం, ఇస్సాకు 2 ఫలములే పడుతూ వచ్చినాయి బహుమానాలు, అబ్రహాముకు వాగ్దానంతో కూడిన ఫలమే పడుతూ వచ్చింది. కారణం, అబ్రహామైనా ఇస్సాకైనా దేవునికి ఇష్టమైన ప్రార్థన చేశారు. ఈరోజు మనం నిజంగా దేవునికి ఇష్టమైన ప్రార్థన చేస్తే నిజంగా గర్భఫలం లేని మన కుటుంబాల్లో కూడా దేవుడు గర్భఫలాలు ఇస్తాడు. ఎవరికైతే గర్భఫలాలు లేవో, ఎవరైతే గర్భఫలం లేక బాధతో ఉన్నారో, గర్భఫలం లేక ఎవరైతే దుఃఖంతో ఉన్నారో, దేవునికి ఇష్టమైన ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు గర్భఫలం ఇస్తాడు. హన్నా ఏం చేసిందండి? మందిరానికి వస్తుంది, ఏడుస్తూ వెళ్తుంది. మందిరానికి వస్తుంది, కోపంతో వెళ్ళిపోతుంది. చూడండి, మందిరానికి వచ్చి కోపంతో ఏడుస్తూ వెళ్ళే వాళ్ళకి దేవుడు ఎప్పుడు ఆశీర్వాదాన్ని ఇవ్వడం. నువ్వు మందిరంకి వచ్చి కోపంతో ఉండా, మందిరంకి వచ్చి ఏడుస్తూ వెళ్తున్నా దేవుడు బహుమానం ఇవ్వడం. కానీ అన్న ఏం చేసింది? ఎన్ని రోజులు ఏడుతుంది, కోపం ఉంది, దేవుడు బహుమానం ఇవ్వలేదని. కానీ ఎప్పుడైతే తనను సరి చేసుకుందో, తనను తగ్గించుకుందో, దేవుని సన్నిధిలోకి వచ్చి ఎప్పుడైతే మొరపెట్టిందో, అప్పుడు మీదటికి ఏం జరుగుతూ వచ్చిందండి? గర్భఫలం వచ్చింది. ఇప్పుడు అన్న బహుమానం పొందుకుని ఏం చేసింది? 5 సంవత్సరాల అపాయం తర్వాత తీసుకొచ్చి తన బిడ్డని దేవుని సన్నిధిలో అప్పగించింది. దేవుని సన్నిధిలోకి రాగానే వాడు అక్కడనే మ్రొక్కేనని రాయబడుతూ వచ్చింది. యెహోవాకు మ్రొక్కాను అంటే దేవుని ఆరాధిస్తున్నాడు, దేవుని సన్నిధిలో నివసిస్తున్న అనుభవం. ఇక్కడ గమనించాలి, హన్న కోపంతో లేదంటే హన్న ఇంకా ఏడుపుతో ఉన్నంతకాలం హన్నాకు బహుమానం రాలా. ఎప్పుడైతే నిజంగా దేవునికి ఇష్టమైన ప్రార్థన చేసిందో అప్పుడు తనకు కావాల్సిన దేవుడు ఇచ్చాడు. చూడండి, అబ్రహాము ఎంతో దుఃఖంలో దాదాపు 99 సంవత్సరములు దుఃఖంతో ఉన్నాడు, గర్భఫలం లేని వేదనంత లోపల బయటికి చెప్పుకోకపోయినా. కానీ దేవునికి ఇష్టమైన ప్రార్థన చేసినప్పుడు బహుమానం వచ్చింది. ఇస్సాకు ఎంతో పరిస్థితులు ఉన్నప్పుడు, భార్య గొడ్రాలు ఉన్నప్పుడు దేవునికి ఇష్టమైన ప్రార్థన చేశాడు కాబట్టి బహుమానం వస్తూ వచ్చింది. ఈరోజు ప్రియులారా, నిజంగా మనం దేవునికి ఇష్టమైన ప్రార్థన హిజ్కియా వలె చేస్తే మనకి ఏ స్వస్థత కావాలో అది దేవుడు ఇస్తాడు, యథార్థంగా ప్రార్థన చేస్తే. 2, నిజంగా మనం కూడా మోషే వలె దేవుని ప్రజల యొక్క పాపాలు పరిహరించడం కొరకై ప్రార్థన చేస్తే దేవుడు మనకు కూడా తన గ్రంథంలో పేరిస్తాడు. 3వదిగా చూసినట్లయితే సంసోను దేవునికి ఇష్టమైన ప్రార్థన చేశాడు కాబట్టి శత్రువుల పైన విజయాన్ని ఇస్తూ వచ్చాడు దేవుడు. ఇంకా 4వదిగా చూసినట్లయితే యెహోషువ దేవునికి ఇష్టమైన ప్రార్థన చేయటం ద్వారా దేవుని ప్రజలకు విజయం వచ్చింది, సూర్యుడు చంద్రుడు ఆగిపోగలుగుతూ వచ్చాడు. ఇంకా చూసినట్లయితే అబ్రాహాము కానీ ఇస్సాకు కానీ హన్నా కానీ దేవునికి ఇష్టమైన ప్రార్థన చేశారు, వారి జీవితాల్లో ఏమొచ్చిందండి? గర్భఫలం వచ్చింది. ఈరోజు మనం గమనించాలి, మనం దేవునికి ఇష్టమైన ప్రార్థన చేస్తే బహుశా మన కుటుంబాల్లో గర్భఫలాలు కావాలంటే గర్భఫలాలు ఇస్తాడు, ఇంకా మనకి విజయం కావాలంటే ఇస్తాడు, ఇంకా మన జీవితాలు ఏది ఆగిపోవాలో అది ఆపేయగలడు, ఇంకా మన ప్రజలు, మన ఇంటి వారైనా మన బంధువుల యొక్క పాపాలు పరిహరించాలంటే మనం దేవుని నిజంగా ఇష్టమైన ప్రార్థన చేస్తే మన ప్రజలు, మన బిడ్డల యొక్క పాపాలు దేవుడు పరిహరిస్తాడు. దేవునికి ఇష్టమైన ప్రార్థన చేస్తే నిజంగా దేవుడు ఖచ్చితంగా మనకు ఆరోగ్యాన్ని ఇస్తాడు.
సో బైబిల్లో దేవునికి ఇష్టమైన ప్రార్థన చేసి ఆరోగ్యాన్ని పొందారు, ఇంకా పాపాలు వారి ప్రజల యొక్క పాపాలు పరిహరించబడి శత్రువులపైన విజయాన్ని పొందిన వారు ఉన్నారు. సూర్యుని చంద్రుని ఆపి దేవుని ప్రజలకు విజయాన్ని కూడా కలుగు చేయబడుతూ వచ్చింది. ఇంకా సంతానాన్ని పొందుకున్న వారు కూడా ఉంటారు. సో మనం ఈరోజు దేవునికి ఇష్టమైన ప్రార్థన చేస్తే భవిష్యత్తుకు వచ్చిన మన జీవితంలో మనకి ఏది ఇష్టమో మనకు తెలియదు. సో మనకు కాదు, నాకు తెలియదు, భవిష్యత్ క్షమించండి, మనకు కాదు, నాకు తెలియదు, మీకు తెలుసు, దేవునికి తెలుసు. సో దేవునికి ఇష్టమైన ప్రార్థన నువ్వు ఏ అవసరత కొలది, ఏ అక్కర్ల కొలది, దేని కొరకు నువ్వు మొరపెట్టడానికి దేవునికి వచ్చావో నీ అక్కరేంటో దేవుడికి తెలుసు. అడగక మునిపి అక్కర్లు ఎరిగిన వాడు. అయితే దేవునికి ఇష్టమైన ప్రార్థన చేస్తే నీ నా అక్కర్లు తీరుస్తాడు. సో అదే యేసు ప్రభువు నేర్పిస్తుంది, దేవునికి ఇష్టమైన ప్రార్థన చేయాలి. కానీ వారు తమకి ఇష్టమైన ప్రార్థన చేసుకున్నారు. ఈరోజు ఒకటే చెబుతున్నాండి, మనకి ఇష్టమైన ప్రార్థన నీ మనసుకి నా మనసుకి నచ్చి మనకి ఇష్టమైన ప్రార్థన మనం చేసుకుంటే దేవునికి ఇష్టం లేదు కాబట్టి దేవుడు ఏ కార్యం చేయడు. దేవునికి ఇష్టమైన ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతం చేస్తాడు. అటు రీతిలో దేవునికి ఇష్టమైన ప్రార్థన దేవుడు చేయనట్లు కదా, దేవునికి ఇష్టమైన ప్రార్థన మనం చేయనట్లు, మనం దేవునికి ఇష్టమైన ప్రార్థన చేయడం ద్వారా దేవుడు మన ప్రార్థన విని మన సమాధానం మన అక్కర్లో దేవుడు తీర్చినట్లు ప్రభు సహాయం చేయను గాక. ఆమేన్.